తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు సంబంధించి 10% రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేశాను. నేను ముందు నుంచి చెప్పిన, ఇప్పుడు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను, మిత్రుడు సంపత్ కుమార్ని, సండ్ర వెంకటవీరయ్యని సభలో నుంచి బహిష్కరించాడు. మేము పెట్టిన తీర్మానమే విధిలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను, మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి. సరే, మీరు కొంతకాలం ఓపికగా చూసిర్రు, అవకాశం ఇచ్చిండ్రు, మీకు సహనం ఓపిక ఎక్కువ. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చుకుంటా ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం జరగకపోతుందా అని ఎదురు చూసిర్రు. ఇక 10 ఏళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించిండ్రు. మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన, సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన, మన ఎమ్మెల్యేలు అందరిని పిలిచిన. అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు. మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిద్దామన్నా, నువ్వు ఢిల్లీకి వెళ్ళు, ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని అని చెప్పి వేముల వీరేశాన్ని, మందుల శామెల్ను, గవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ని, అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి మన సిద్ధార్థ్ లూత్రాను, అభిషేక్ సింఘ్వీని, వీళ్ళందరినీ న్యాయవాదులను అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం. ఎందుకు వర్గీకరణ చేయాలని దాని మీద. పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దీంట్లో మీరు అందరు పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏళ్ళ కొద్దీ వాయిదాలు పడుతున్న దాన్ని 7 మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత అల్కగా పని కాదు. ఒకరు కూర్చునుడే కష్టం ఉంది. ఇవాళ రేపు 7 మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుతుండో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను, మోడీని ఎక్కువ నమ్ముతుండు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు. ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, నన్ను చేసిరా. కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది, ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మిన. అందుకే ఇంకెవ్వరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తిట్టుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడబందిగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి, అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వాళ్ళు వచ్చి నాతో అడిగినారు. అంటే నేను చెప్పిన, మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని. మాకు బిల్లు కావాలి సార్ అన్న.
బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పిల్లగాడు ఎంత తెలుగులో చదువైనోడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా. దీని కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలు ఎవ్వరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనండి. ఆయన నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఎన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఒక సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు. ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఇవన్నీ చేశారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనము